మిల్క్ టేరైపోయినప్పుడు దాన్ని మనము పనీర్గా మార్చుకోవచ్చు. లేకపోతే గ్రేప్స్ ఉంటాయి, బ్లాక్ గ్రేప్స్, అవి పాడైపోయినప్పుడు, అవి రాటన్ సిచ్యువేషన్లోకి వచ్చినప్పుడు వాటిని ఫర్మెంట్ చేస్తే మనము దాన్ని వైన్గా మార్చవచ్చు. ఇప్పుడు మనం నోటీస్ చేస్తే మిల్క్ కన్నా ఎక్కువ పనీర్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, గ్రేప్స్ కన్నా ఎక్కువ వైన్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అది పాడైపోయినప్పుడు, దేనికి పనికి రాని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దాని మీద మంచిగా వర్క్ చేస్తే, దాన్ని ప్రాపర్గా మౌల్డ్ చేస్తే అది ఇంకగానో ఎక్స్పెన్సివ్ ఐటమ్గా తయారవుతుంది. పనీర్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, వైన్ అయితే ఇంకా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఈ చిన్న మాటలు మనము ఏం నోటీస్ చేయొచ్చు అంటే, జీవితంలో మనము తప్పు చేసినప్పుడు, లేకపోతే కష్టంలో మనం ఉన్నప్పుడు, అప్పుడు మనం ఓర్పు కలిగి ఉంటే దేవుడు మనల్ని మౌల్డ్ చేస్తారు. మనం ఇప్పుడు ఎలా అయితే ఉన్నామో దానికన్నా ఒక మంచి పాత్రలాగా దేవుడు మనల్ని తయారు చేస్తారు. కానీ మనము మిల్క్ని పనీర్గా చేంజ్ చేసే ప్రాసెస్లో మనము ఓర్పుగా ఉండాలి. గ్రేప్స్ని వైన్గా చేంజ్ చేసే ప్రాసెస్లో ఎంతగానో ఓర్పు కావాలి. సో మన జీవితంలో కూడా ఇప్పుడున్న కష్టం, ఇప్పుడు మనం చేసిన మిస్టేక్స్, ఇప్పుడు మనం ఫెయిల్ అయ్యామంటే మనం ఎప్పటికీ అలాగే ఉండిపోతామని కాదు. దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు. ఇప్పుడున్న ఫెయిలియర్ రేపటికి సక్సెస్ ఇస్తుంది. మనము ఆ మాటని నమ్మాలి. దేవుడు నా జీవితంలో కార్యం చేస్తారు, నన్ను మౌల్డ్ చేస్తారు, నన్ను ఒక మంచి పాత్రలాగా తయారు చేస్తారు. ఎందుకంటే బైబిల్ ఒక మాట అంటది, ఫర్ ద రైచియస్ ఫాల్ 7 times అండ్ రైజ్ అగైన్, బట్ ద వికెడ్ స్టంబల్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ కెలామిటీ. చూసారండి, రైచియస్, నీతిగా ఉన్నవాళ్ళు, పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు 7 సార్లు పడిపోయినా సరే వాళ్ళు మరలా లెగుస్తారు. మన జీవితంలో కూడా మనము ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా దేవుని మీద విశ్వాసం ఉంచుకోవాలి. ఈసారితో లాస్ట్, దేవుడు ఈసారి ఖచ్చితంగా నా జీవితంలో మేలు చేస్తారు, ఈసారి నన్ను ఇంకో ఎక్స్పెన్సివ్ పాత్రగా తయారు చేస్తారు. పనీర్, వైన్, అవన్నీ చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న పదార్థాలని మనం చూస్తే ఎంతగానో మనం నేర్చుకోవాల్సింది మన జీవితంలో ఉంటుంది. మనం ఇవాళ ఈ డే స్టార్ట్ చేసినప్పుడు ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకుందాం. నా ఫెయిలియర్ కాదు, నా ఫెయిలియర్ నా సక్సెస్కి ఒక స్టెప్పింగ్ స్టోన్. నేను సక్సెస్కి వెళ్ళే మెటల్ని ఎక్కబోతున్నాను. ఐఎమ్ క్లైంబింగ్ ద స్టెప్స్ ఆఫ్ సక్సెస్. నేను ఎన్నిసార్లు పడిపోయినా సరే నేను కృంగిపోను, నేను గివప్ చేయను. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నారు. ఆమేన్. హ్యావ్ అ గుడ్ డే.